చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా కొంగు కలిపి చూడమన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. జీ తెలుగు ప్రియమైన ప్రేక్షకులకు ఈ మీ అకుల్ చేస్తున్న అకుల్ హాయ్. వెల్కమ్ టు విలాన్ వరల్డ్ క్లాస్ వెస్టర్న్ బ్రీఫ్స్ సాయి అంటే సాయి. ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా బ్లాక్ అండ్ వైట్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అని చెప్తారు. సో ఈ రోజు మన థీమ్ బ్లాక్ అండ్ వైట్. మా కాస్ట్యూమ్స్, మా అటైర్స్, మా లుక్ కంప్లీట్లీ ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అన్నమాట. సో లెట్స్ ఎంజాయ్ దిస్ గోల్డెన్ మూమెంట్. ఈ బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో మన క్యాప్టెన్స్ ఎలా రెడీ అయ్యారు చూస్తారా? ఒక్కసారి అలా చూడండి. ఏఎన్ఆర్ గారు నమస్కారం సార్. కమాన్, గుడ్ ఈవినింగ్. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్తే కృష్ణ, నేను చూస్తుంటే నాకు చాలా ముట్టటేస్తుంది. కమాన్, చాలా బాగున్నావు, చాలా చాలా బాగున్నావు. మీరు అంతే బాగున్నారు నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ. మీ పిల్లలు కూడా చాలా బాగున్నారు. చాలా బాగున్నారు కదా జూనియర్. వాణిశ్రీ చాలా బాగున్నా. వాణిశ్రీ గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా కృష్ణ గారు? బాగున్నాను వాణిశ్రీ గారు, చాలా చాలా బాగున్నాను. మిమ్మల్ని చూసి ఇంకా ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. థ్యాంక్ యూ అండి. సోగ్గాడు మా శోభన్ బాబు గారు. చెప్పండి. కెప్టెన్స్ రెడీగా ఉన్నారు, టీమ్ ప్లేయర్స్ రెడీగా ఉన్నారు. ఇంకెవరు రావాలి? ఆఫ్ కోర్స్ మన అంపైర్స్. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద లవ్లీ క్వీన్ ఎల్ఆర్ ఈశ్వరి గారు. A versatile choreographer Shivashankar Master ji, welcome. Okay Guru garu, can we start the game? Sure. So first perform చేస్తుంది వాణిశ్రీ గారి టీం నుంచి. సూపర్ స్టార్మ్స్ ఎవరు వస్తున్నారు? ఆడటానికి వస్తున్నారా, పాడటానికి వస్తున్నారా? పాడడానికి వస్తున్నారు. పాడడానికి వస్తున్నారా? ఎవరు? ఆఫ్ కోర్స్ Peacock ప్రవస్తి Pravasti and and Hero Jayant. వెరీ గుడ్. ఇప్పుడేముందిలే మురిపించుగలంబు ముందుందిలే నీ ముందుందిలే. చిరునవ్వు
కనులేమిటో కథయేమిటో శృతి మించి రాగాన పడనున్నది పడనున్నది తెలిసిందిలే ఈ పర్ఫార్మెన్స్ ని అదరగొట్టారని తెలిసిందిలే. ఫ్యాంటాస్టిక్. ఎరగ తీసి ఉప్పు కారం వేసి రేశారు. గురుగారు ఏమంటారు? బాగుందిలే, చాలా బాగుందిలే, మమ్మల్నంతా మురిపించింది బాగుందిలే. సూపర్ సూపర్ అమ్మా, చాలా బాగా పాడారు, బ్యూటిఫుల్గా పాడారు. అకుల్, గురుగారు దీనికి నువ్వు నేను డాన్స్ చేస్తే ఎలా ఉంటది నా మనసులో? తెలిసిందిలే. నా మనసు ఎలా తెలిసింది గురుగారు మీకు? నాకు అలాగే ఉంది యాక్చువల్లీ. రండి గురుగారు. ఏముందిలే ఇప్పుడేముందిలే, ఏముందిలే ఇప్పుడేముందిలే, మురిపించు కాలంబు ముందుందిలే, నీ ముందుంది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. అద్భుతం, మహాద్భుతం. ఆ ఫెమినైన్ ఎక్స్ప్రెషన్స్ ఎలా గురుగారు మీరు చేయగలరు? హౌ వాజ్ ఇట్ పాసిబుల్? నాకు అది భగవంతుడు ఇచ్చిన వరం. ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది మీకు వీళ్ళది? Super. ఎనీ పాయింట్స్? సో మన నైటింగేల్ ఎల్లారీశ్వరియమ్మ, మీరు చెప్పండి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇద్దరు బాగా పాడారు. ఏముందిలే ఇప్పుడేముందిలే, కెప్టెన్ ఏఎన్ఆర్ గారు ఏమంటారు? కాలంబు ముందుందిలే, నీ ముందు. చరణ్ బాబు గారు 95 పాయింట్స్ అంటే 95,000 రూపీస్ మీ సొంతమైంది. ఫైర్ రేంజెస్ ఏఎన్ఆర్ గారు ఎవరిని పంపిస్తున్నారు సార్? ఇప్పుడు అటు నుంచి గౌతమ్ అండ్ గీతిక. కమింగ్ గైస్. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే, మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి.
కమ్ముతూ ఉంటే ఓ కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే ఆ, కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కమ్ముతూ ఉంటే ఓ కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి చలి చలిగా గిలివేస్తుంటే ఆహాహాహా. గిలిగింతలు పెడుతూ ఉంటే ఓహోహోహో. చలి చలిగా గిలివేస్తుంటే ఆహాహాహా. గిలిగింతలు పెడుతూ ఉంటే ఓహోహోహో. చెలిగుండియలో రగిలే వగలే చెలిగుండియలో రగిలే వగలే కలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆహాయి ఎంతో మెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో మెచ్చగా ఉంటుందో చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసి నా హాయ్ అని చెప్పలేకపోతున్నాను. అల్టిమేట్, అసలు రియల్ రొమాంటిక్ సాంగ్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి, పర్ఫార్మెన్స్ ఇలాగే ఉండాలి. అంత చక్కగా నాగేశ్వరరావు గారు తన జోడితో అద్భుతంగా డాన్స్ చేశారు. జూనియర్ నాగేశ్వరరావు గారు, గురుగారు చెప్పలేని ఆ హాయి ఎంతో కమ్మగా ఉండిందోయి. చిటపట చినుకులు పడుతూ ఉంటే అక్కినే నాగేశ్వరరావు గారు ఎంత బాగా చేసేవారు ఆ మేనరిజంతో. ఫెంటాస్టిక్ రా. చేతులు పట్టి గీతిక డ్రమ్ అండ్ డ్రెస్ అమ్మ గెడుతుంటే చెప్పలే చాలా బాగా చేసావు తల్లి. ఎక్స్ప్రెషన్తో ముద్దుగా చక్కగా పాతకాల డూయట్ తీసుకెళ్లిపోయారు. సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. వెచ్చగా ఉంటుందో ఫైర్ రేంజర్ ఆ ఫైరే వచ్చింది. మెరుపులు తళ్ళ తళ్ళ మెరు గీతిక హౌస్ వైఫ్ లాగా ఎట్లాగా ఉంటుందో ఆ సిగ్గు అదంతా అయ్యో వీడు కాలేజ్ స్టూడెంట్ లాగా ఎంత బ్రహ్మాండం బ్రహ్మాండం బ్రహ్మాండం. చెప్పలేని హాయి ఎంతో ఎంతో. గురుగారు మీ హాయిని పాయింట్స్ ద్వారా చూపించండి. కమ్ముతూ ఆ, మీరు ఎవరు కనబడకుంటే కనబడకుండా వాణిశ్రీ గారు ఈ సాంగ్ లో మీరేం డాన్స్ చేసింది? ఈ సరోజాదేవి మీరు బాధపడుతున్నారు కదా, నాకు ఇచ్చుంటే ఎంత బాగుండేది ఈ సాంగ్ అనేసి. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? గౌతమ్ ఇస్ అ మల్టీ టాలెంటెడ్, ఏదైనా చేయగలుగుతాడు. ప్రభుదేవా లాగా, లారెన్స్ లాగా, ఇంకా పాత 60s హీరోస్ కూడా టైటిల్ గెలిచేసుకున్నాం. జగతిని ఉన్నది మనమిద్దరం ఆ రొమాన్స్, ఆ చిలిపి లవ్, అక్కడ వెళ్ళడం చెట్టు దగ్గర, మళ్ళీ జూలా, సూపర్ సూపర్ సూపర్. వాణిశ్రీ గారు ఎన్ని పాయింట్స్ ఇస్తారు? చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుంది ఉరుములు మెరుపులు శోభన్ బాబు గారు. నేను నా హాయిని మార్క్స్ ద్వారా చూపిస్తాను. టోటల్ 100 points is equal to 1 lakh rupees. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు ఉరుములు మెరుపులు థండర్బోల్ట్స్. పాటనా లేక డాన్సా? పాట పాటతో. అవునా? ఎవరు వస్తున్నారు? మా రితేష్ అండ్ రితేష్. మాన్య ఒక ఫెంటాస్టిక్ సాంగ్ తో, రొమాంటిక్ లేక రొమాంటిక్. రొమాంటిక్ సాంగ్ తో. కమ్ ఆన్, లెట్స్ వెయిట్ అండ్ వాచ్ గైస్. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు మరాఠా కింగ్ రితేష్ అండ్ జూనియర్ గీతా మాధురి మాన్య. కమ్ ఆన్ ఇన్ గైస్, కమ్ ఆన్.
మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి ఆకుంటే మల్లికలు అల్లన దాగి వింటున్నవి పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా చిన్నారి చెలియా అపరంజి కలువ చేరాలి కౌగిట జిలిబిలి నగవులా ఏవేవో కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి ఆకుంటే మల్లికలు అల్లన దాగి వింటున్నవి పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా నిన్ను చేరుకోగా నునుమేని తీగ పులకించిపోయెను తొలకరి వలపుల ఈ తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది లా 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 లా. ఆహాహాహాహా. లా 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 లా. లా 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 లా. మీలో తెలుగుతనం ఎలా పొంగి పొర్లుతుందో అంతే చక్కగా పాడారు. ఫ్యాంటాస్టిక్ గురుగారు. చాలా బాగుంది పాట, ఇద్దరు బాగా పాడారు, బాగుంది, చక్కగా ఉంది. ఇద్దరు కెమిస్ట్రీ, పాటలో కెమిస్ట్రీ చాలా చక్కగా ఉంది, చాలా బ్రహ్మాండం. ఈ హాయి మాయనిది ఇంతకు మించి పాయింట్స్ చెప్పండి గురుగారు. ఎదలో జుమ్మని అంటున్నవి ఆకుంటే మల్లికలు ఏనార్ గారు. అల్లన దాగి వింటున్నవి సూపర్ స్టార్మ్స్. బాగుండింది పర్ఫార్మెన్స్. నాకు 1-2 ప్లేసెస్ ఎస్పెషలీ హమ్మింగ్ చేసేటప్పుడు ఫ్లాట్ అయిపోయింది, నాకు కొంచెం అనిపించింది. దానికోసమని పరువాలు పల్లవి పాడగా ఓకే, టోటల్ మీకు దొరికిన పాయింట్స్ 80,000 రూపీస్. సో ఇప్పుడు ఏం జరుగుద్ది, ఒక ఇంట్రెస్టింగ్ రౌండ్ జరుగుతుంది, అదే పందెం రౌండ్. దానికంటే ముందు మీరంతా 3G గురించి విన్నారా? లేదండి, తెలియదు కృష్ణ గారు. 3G అంటే థర్డ్ జనరేషన్. 3G లవ్ గురించి విన్నారా? మాకు 3Gయే తెలియదు, 3G లవ్ ఎలా తెలుస్తుంది? తెలీదా మీకు? తెలీదండి. కమ్ ఆన్, రైట్ టైం. ఇప్పుడు మీ ముందు 3G లవ్ వస్తుంది. ఎలా ఉంటుంది చూస్తారా? ఇలా ఉంటుంది. వాచ్ దిస్. Google searchలో, Facebook పేజీలో, Twitter ట్వీట్లో ఉందా ఈ ప్రేమ? ఈమెయిల్ చాటింగ్ లో, గర్ల్స్ గైస్ డేటింగ్ లో, సెల్ ఫోన్ మాటల్లో ఉందా ఈ ప్రేమ? న్యూ రేల్ పార్టీలో, ఫ్రీలో, బ్లాగుల్లో దాగుందా ఈ ప్రేమ? Search for your love.
love, 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 love. Search for your love, sing for your love, find out your love, fight for your love. వెల్కమ్ 3G లవ్ టీమ్. హౌ యూ గైస్? ఓకే, డాన్స్ చాలా బాగా చేశారు. ఈ 3G లవ్ ఏంటి చెప్పండి కాస్త నాకు. థర్డ్ జనరేషన్ లవ్ ఎలా ఉంటుంది? థర్డ్ జనరేషన్ లవ్ అనగానే అందరూ ఓన్లీ లవ్ కాకుండా టైం పాస్ చేస్తున్నారు, అదే చూపెట్టారేమో సినిమాలో అనుకుంటారు. కానీ ఈ జనరేషన్లో కూడా ట్రూగా లవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీ హ్యావ్ టోటలీ అబౌట్ 11 pairs. ఈ జనరేషన్ పిల్లలు డెఫినెట్గా చూడాల్సిన సినిమా 3G లవ్ అంటారు. ఈ జనరేషనే కాదు, ఏ జనరేషన్ అయినా చూడొచ్చు. అవునా? అది ఆ జనరేషన్ చూడొచ్చా? ఆ జనరేషన్ ఈరోజు సాయంత్రం వెళ్ళి చూస్తాను. సెకండ్ షోకి వెళ్తాను. నీకైనా ప్రాబ్లమా? ఓకే, ఏఎన్ఆర్ గారు ఇప్పుడు ఈ జనరేషన్ లవ్ చూసారు, మీ జనరేషన్ లవ్ కాస్త చూపిస్తారా? యాక్చువల్లీ చెప్పారు మొత్తం 11 pairs అని చెప్పారు, కానీ మా దాంట్లో ఒక్క పేరుకే కష్టంగా ఉండేది మా కాలం. యు సిట్ అండ్ వాచ్ ద షో. ఈ జనరేషన్ లవ్ చూపించారు కదా, మీకు ఆ జనరేషన్ లవ్ చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనందరి ఇంట్రెస్టింగ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. అదే పందెం రౌండ్. లీగ్ స్కోరర్స్ థండర్ బోల్ట్స్ 80,000 రూపీస్. సో మీరే ఫస్ట్ పర్ఫార్మ్ చేయాలి. ఎవరు వస్తున్నారు? నటరత్నం ఎన్టీఆర్ గారు. బెట్టింగ్ ఎవరి మీదకి? నేను ఏఎన్ఆర్ గారి మీదకి వెళ్తా. అందరూ నా మీదే పడి ఉంటారు, అదేంటో అర్థమే కాదు నాకు. కమాన్, నాన్సెన్స్. ఓకే, పడ్డారు కదా, ఎందుకు పడుతున్నారు? 30,000. సో 30,000 5 రేంజెస్ మీద పందెం కాస్తున్నారు మీరు. అండ్ మీరు పంపిస్తుంది ఆఫ్ కోర్స్ మిరపకాయ్ మాస్ మహారాజా రైట్ నౌ జూనియర్ ఎన్టీఆర్. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో. చిన్నది నేనిలో మెరుపున్నది, చేపలా తడు కన్నది, సైపలే కొన్నది. చిన్నది నేనిలో మెరుపున్నది, చేపలా తడు కన్నది, సైపలే కొన్నది. ఎవన్న కాని బలపు నమ్మి బలను చిక్కునో కైపులో కైపులో కైపులో. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో. బల్లే బల్లే లేత వయసు బిక్కిందిలే, తాత మనసు రిందిలే, లోకమెంటేలే. బల్లే బల్లే లేత వయసు బిక్కిందిలే, తాత మనసు రిందిలే, లోకమెంటేలే. పాత రుచులు తలచి తలచి తాత ఊగెనోయ్ కైపులో కైపులో కైపులో. అద్భుతం, అల్టిమేట్, సూపర్, అవుట్ ఆఫ్ ద బ్లూ, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అసలు గురువు గారు మైండ్ బ్లోయింగ్. డాన్స్ కూడా ఆ ఓల్డ్ స్టైల్లో ఉంది. బాయ్స్ కోఆర్డినేషన్ అంతా చాలా బాగుంది. పాట ఫెంటాస్టిక్ గా ఏరుకున్నారు. ఫెంటాస్టిక్, బాగా చేసావు నాయన.
అండ్ అమ్మా మీరు చెప్పండి ఎలా ఉంది పర్ఫార్మెన్స్, మన బుల్లెట్ పర్ఫార్మెన్స్? చాలా బాగా చేశాడు బాబు. చిన్న ఎన్టీఆర్ సూపర్ సూపర్ సూపర్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ మగనే. గో గో బాయ్. సూపర్ స్టార్స్ వాణిశ్రీ గారు మీరు చెప్పండి. ఆట ఆడడానికి కారుని వస్తుంది. ఎవరి మీదకి వెళ్తుంది, ఎంత బెట్టింగ్ కడుతున్నారు? ఏఎన్ఆర్. ఓ వాణిశ్రీ గారు ఏఎన్ఆర్ మీద పడ్డారు. ఏఎన్ఆర్ని మర్చిపోలేకపోతుంది పాపం. ఏమంటావు వాణిశ్రీ? కొంతసేపు తర్వాత ఏఎన్ఆర్ గారు వాణిశ్రీ గారిని మర్చిపోతారు. అవునా, ఎందుకని? 50,000 కడుతున్నాను కాబట్టి. వామ్మో 50,000? ఇలా 50,000 అంటే 10 రూపాయల లాగుంది. నాకు అర్థం కావట్లేదు. 50,000 అని వస్తున్నారు అప్పుడు. భరత్ చెప్పండి శోభన్ బాబు. ఏడు చేస్తున్నావు? ఏమి చేస్తాను, మైండ్ బ్లాక్ అవుతుంది నాకు. నీకు బాధపించలేదా? సో 50,000 పందెం కాశారు వాణిశ్రీ గారు ఫైర్ రేంజర్స్ ఏఎన్ఆర్ గారి మీద. రెడీనా? కానిచ్చండి కారుణ్య గారు, వెళ్ళండి. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? మంచుంది తీయ తీయగా సొగసుంది, సొగసును మించే మంచుంది. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? గురుగారు మీరు నవ్వుతూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుందమ్మా. డీటెయిల్డ్ ఎక్స్ప్రెషన్ నా కోళ్ళంతా పులకరిస్తుంది. రియల్లీ ఎక్స్ప్రెషన్ క్వీన్. ఒక్కొక్కటికి అయ్యో ఏం చేస్తే చెప్పాలో తెలియలేదమ్మా. హ్యాట్స్ ఆఫ్ టు యు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఫైర్ రేంజర్ లాస్ట్ పర్ఫార్మెన్స్ మీదే. అవును. ఎవరు వస్తున్నారు, ఎవరి మీదకి వెళ్తున్నారు, ఎంత బెట్టింగ్? థండర్బోల్ట్స్ మీద. ఎంతకి? 30,000 కి. సారీ 20. ఏం తగ్గించుకున్నావు? 20 ఏముంది ఇక లాస్ట్ అదే ఉంది. అంతేనా? ఎవరు వస్తున్నారు? చిన్ను. కమాన్ చిన్ను, కమాన్. దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలకరాములను పిలక పట్టుకో. 1 2 3 చెప్పి దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలకరాములను పిలక పట్టుకో. దులపర బుల్లోడా సిరిగల చుక్కల చీర కట్టుకొని జవాది కలిపిన బొట్టు
బొట్టు పెట్టుకుని అరాల బొమ్మ ముద్దుల గుమ్మ కాలేజీకి కదిలిందంటే వెకిలి వెకిలిగా వెర్రి వెర్రిగా వెంటపడి రౌడీల పట్టుకుని తలాంగు తదిగిన తకతోం తోమ్మన్ తలాంగు తకదిన తకతోం తోమ్మన్ తులపర బుల్లోడా దుమ్ముదుల పర బుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలకరాములను పిలక పట్టుకు తులపర బుల్లోడా ఎల్లారు ఈశ్వరియమ్మ మీరు చెప్పండి, మన చిన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? భానుమతి గారిని జ్ఞాపకం చేశారు. భానుమతి అమ్మ ఎలా పాడి ఉంటుందో ఇప్పుడు కళ్ళ ముందు ఆ స్క్రీన్ లో కనపడుతుంది. ఆ వయసుకు తగ్గినట్టు బాగా పాడింది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. గురువు గారు మీరేమంటారు? నువ్వు న్యాయం చేసావు పాటకి, బట్ ఇంకా కావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ చిన్ను. గో బ్యాక్ టు యువర్ ప్లేస్. ఫైర్ రేంజర్స్, సూపర్ స్టార్మ్స్ అండ్ థండర్ బోల్ట్స్. ఇట్స్ రిజల్ట్ టైం. చూస్తారా? ఫస్ట్ థండర్ బోల్ట్స్ వాళ్ళు పందెం కాసింది ఆన్ ఫైర్ రేంజర్స్ 30,000 రూపాయలకి. గురుగారు ఎలా ఈశ్వరియమ్మ, బిట్వీన్ థండర్ బోల్ట్స్ అండ్ ఫైర్ రేంజర్స్ గెలిచింది ఎవరు? థండర్ బోల్ట్స్ వర్సెస్ ఫైర్ రేంజర్స్. థండర్ బోల్ట్స్ వర్సెస్ ఫైర్ రేంజర్స్ గెలిచింది థండర్ బోల్ట్స్ అంటే, ఫైర్ రేంజర్స్ వర్సెస్ థండర్ బోల్ట్స్ కూడా గెలిచింది థండర్ బోల్ట్స్. థండర్ బోల్ట్స్ మీ స్కోర్ ఎంత తెలుసా? 80,000 ప్లస్ 50,000 1,30,000. సూపర్ స్టార్మ్స్ అండ్ ఫైర్ రేంజర్స్ గెలిచింది ఎవరు? సూపర్ స్టార్మ్స్ వర్సెస్ ఫైర్ రేంజర్ గెలిచింది. ఓకే, ఫైర్ రేంజర్స్ అన్ఫార్చునేట్లీ సేమ్ లాస్ట్ వీక్ రిపీట్ అయింది. 1 lakh రూపీస్ సంపాదించారు. నెక్స్ట్ రౌండ్ లో 0 అయ్యారు. సేమ్ థింగ్ రిపీటెడ్. సో ఫైనల్ స్కోర్స్ సూపర్ స్టార్మ్స్ విత్ 1,45,000, థండర్బోల్ట్స్ విత్ 1,30,000 రూపీస్. ఫైర్ రేంజర్స్ యాజ్ యూజువల్ పాపం బ్యాడ్ లక్, మీ స్కోర్స్ 0. All the 3 teams, all the best for next elimination week. Okay, వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ప్రతి ఒక్క తెలుగువాడు మిమ్మల్ని చూస్తున్నారు. కొన్ని కోట్ల చప్పట్లు మీకోసం రోగుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి రెడీనా? రెడీనా? Yes. All the best. Good night. Take care. Bye bye.